అమావాస్య. దీనినే చొల్లంగి అమావాస్య అని, శుక్ర అమావాస్య అని కూడా అంటూ ఉంటారు. కనుక ఈ రోజున లలితాదేవి స్వరూపాల్లో ఒకరైన మన వారాహిమాతను ఎవరైతే భక్తిగా, శ్రద్ధగా ఆరాధిస్తూ ఉంటారో వారికి గల ఎటువంటి నరదృష్టి అయినా, చెడు దృష్టి అయినా కూడా తొలగించి ఆ సమస్యలన్నీ కూడా తీర్చగలే చల్లని తల్లి మన వారాహిమాత. కాబట్టి ఈ రోజున సాయంత్రము 6 నుంచి రాత్రి 10 లోపుగా ఎవరైతే అమ్మవారిని భక్తిగా ఆరాధిస్తూ ఉంటారో వారికున్నటువంటి ఎటువంటి ఆర్థిక సమస్యలైనా కూడా, ఉద్యోగ, వ్యాపార మరియు ఏ సమస్యలైనా కూడా తొలగించగల చల్లని తల్లి మన వారాహిమాత. హయగ్రీవ స్వామి అగస్త్యులకు చెప్పిన వారాహి 12 నామాలు అత్యంత శక్తివంతమైనగా చెప్తారు. ఈ వారాహి అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కష్టమైనా కూడా తొలగిపోతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఈ రోజున నేను చెప్పబోయేటువంటివి అమ్మవారి ముందు పెట్టినట్లయితే గనక